Hi friends, welcome back to Decent Dairies. Welcome to the third part of our monsoon series. ఈ రోజు నేను నా ఫేవరెట్ వెటివర్ ఇంకా పచోలి పర్ఫ్యూమ్స్ మీతో డిస్కస్ చేస్తాను. ఈ పర్ఫ్యూమ్స్ నేను వర్షాకాలం చాలా ఎక్కువగా వాడతాను. ఈ కేటగిరీ పర్ఫ్యూమ్స్ చాలా యూనిక్ ఉంటాయి అండ్ దే స్మెల్ రియలీ నైస్. ఓకే, వెటివర్ ఆర్ వట్టివేర్ ఇన్ తెలుగు, లేకపోతే హిందీలో ఖస్ అని కూడా అంటారు. ఇది ఒక ప్లాంట్ అని మనం చెప్పవచ్చు. ఇట్స్ అ ప్లాంట్. ఆయుర్వేదాలో ఈ ప్లాంట్ని మనం హీలింగ్ ఎఫెక్ట్స్కి ఇంకా సమ్మర్లో కొంచెం కూలింగ్ ఎఫెక్ట్స్ కోసం వాడతారు. ఓకే, వెటివర్ స్మెల్ ఎలా ఉంటుంది అంటే, వర్షం పడినప్పుడు మీకు మట్టి నుంచి ఒక స్మెల్ వస్తుంది కదా, మట్టి ఇంకా వేర్లు కలిపి ఒక ఎర్తీ ఇంకా స్లైట్లీ గ్రీన్ స్మెల్ వస్తుంది కదా, అది వెటివర్ స్మెల్ ఇన్ పర్ఫ్యూమ్స్. వెటివర్ స్మెల్ సిట్రస్ ఫ్రూట్స్తో కలిస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది. అలానే కొంచెం ఫ్లోరల్స్ లైక్ రోజ్ అలాంటి వాటితో కూడా ఈ వెటివర్ స్మెల్ కలిస్తే చాలా యూనిక్ అండ్ చాలా బాగుంటుంది. ఈరోజు మనం ఒక ఎక్సలెంట్ వెటివర్ బేస్డ్ పర్ఫ్యూమ్ గురించి మాట్లాడదాము. దాని పేరు వచ్చేసి లాలిక్ ఆంక్రెనార్ ఎక్స్ట్రీమ్. ఇది ఒక వుడీ, ఎర్తీ, డార్క్ అండ్ మిస్టీరియస్ ఫ్రేగ్రెన్స్ అని చెప్పొచ్చు. ఓపెనింగ్లో మీకు బర్గమా వల్ల ఒక సిట్రసీ ఫీల్ వస్తుంది. అది సైప్రస్ నోట్తోని కలిసి చాలా బ్యూటిఫుల్గా కంబైన్ అయ్యి ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. సైప్రస్ నోట్ ఎలా ఉంటుంది అంటే, ఒక డెన్స్ ఫారెస్ట్, అడవి ఉంటుంది కదా, లేకపోతే చుట్టుపక్కల చాలా చెట్లు ఉంటాయి కదా, వర్షం పడినప్పుడు ఆ ఫారెస్ట్ నుంచి లేకపోతే ఆ చెట్ల నుంచి మీకు ఏం స్మెల్ అయితే వస్తుందో ఆ స్మెల్లే సైప్రస్ నోట్లో కూడా వస్తుంది. ఓకే, అయితే మీకు ఓపెనింగ్లో ఒక ఫ్రెష్ సిట్రసీ అండ్ ఫారెస్ట్ గ్రీన్ స్మెల్ వస్తుంది. మిడిల్లో మనకి వెటివర్ నోట్స్ అనేవి వస్తాయి. ఈ పర్ఫ్యూమ్లో హైషియన్ వెటివర్ ఇంకా ఐరిస్ నోట్స్ కంబైన్ అవుతాయి. ఓకే, హైషియన్ వెటివర్ అనేది అది ఒక మంచి స్మోకీ వెటివర్. అది ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ పర్ఫ్యూమ్స్. ఓకే, ఐరిస్ నోట్ ఎలా ఉంటుంది అంటే, మీకు ఒక పౌడరీ క్రీమీ స్మెల్ ఇస్తుంది. టాల్కమ్ పౌడర్ ఆర్ లిప్స్టిక్ లాగా కొంచెం అనిపిస్తుంది ఐరిస్ నోట్. ఓకే, సో మనకి మిడిల్లో వచ్చేసి వెటివర్ ఇంకా ఐరిస్ నోట్స్ మంచిగా కంబైన్ అవుతాయి. బేస్లో బెంజాయిన్, పచోలి ఇంకా శాండల్వుడ్ కంబైన్ అయ్యి ఒక మంచి కోజీ, వామ్ ఇంకా లైట్గా వెనిలిక్ ఫీల్ కూడా మనకి ఇస్తుంది. ఇది ఒక సొఫిస్టికేటెడ్, ఇంటెన్స్ మాస్కులిన్ పర్ఫ్యూమ్ అని చెప్పొచ్చు. ఇది ఈజీగా 8 to 9 hours లాస్ట్ అవుతుంది మన క్లోత్స్ మీద. ఇది డార్క్ క్లోత్స్ మీద చాలా బాగా సెట్ అవుతుంది. బయట చాలా క్లౌడీగా ఉన్నప్పుడు, కానీ వర్షం పడకుండా చాలా క్లౌడీగా ఉంటుంది కదా, అప్పుడు చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ ఫర్ సచ్ వెదర్స్ అని నా ఒపీనియన్. ఆఫీస్కి కూడా మీరు అలాంటి క్లైమేట్లో వేసుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ నా ఒపీనియన్లో 5 to 7 sprays ఆర్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ పర్ఫ్యూమ్, ఇట్ ఈస్ అ పచోలి బేస్డ్ పర్ఫ్యూమ్. ఇది ఒక క్లాసిక్ వింటేజ్ పర్ఫ్యూమ్. పచోలి అంటే మీకు వెటివర్ లాగానే కొంచెం మట్టి స్మెల్ ఇంకా ప్లాంట్స్ నుంచి గ్రీన్ స్మెల్ కూడా మిక్స్ అయినట్టు ఉంటుంది. ఓకే, సో మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే, వర్షం పడినప్పుడు మట్టి నుంచి వచ్చే స్మెల్ ఇంకా పక్కన ఉన్న ప్లాంట్స్ నుంచి వచ్చి ఆ గ్రీన్ స్మెల్ కంబైన్ అయితే మీకు ఏ స్మెల్ అయితే వస్తుందో అది కొంచెం పచోలి స్మెల్ అని మీరు చెప్పొచ్చు. ఈ స్మెల్ కొందరికి అంతగా నచ్చదు, కొందరికి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ స్మెల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ దాన్ని పర్ఫ్యూమ్స్లో వాడాలంటే చాలా ప్రెసిషన్ అవసరం. చాలా కరెక్ట్గా వాడాలి, కరెక్ట్గా వేరే నోట్స్తో కంబైన్ చేయాలి, కరెక్ట్ క్వాంటిటీలో కూడా వాడాలి. ఓకే, సో మన సెకండ్ పర్ఫ్యూమ్ నేను చెప్పినట్లు ఇట్ ఈస్ అ క్లాసిక్ పర్ఫ్యూమ్ ఫ్రమ్ 1986 కాల్డ్ జీనో డేవిడాఫ్. డేవిడాఫ్ అనేది చాలా ఫేమస్ బ్రాండ్, మీ అందరికీ తెలిసిందే. ఈ పర్ఫ్యూమ్ పేరు జీనో డేవిడాఫ్. ఇది ఒక ఎక్సలెంట్ క్లాసిక్ వింటేజ్ పర్ఫ్యూమ్. ఇది మీకు ఇది ఓపెనింగ్లో బ్రెజిలియన్ రోజ్వుడ్, లావెండర్, సేజ్ ఇంకా బర్గమా వల్ల ఒక వుడీ, అరోమాటిక్, ఫ్రెష్ ఇంకా లైట్ సిట్రస్ స్మెల్ వస్తుంది. ఓకే, ఆ సేజ్ ఉండడం వల్ల కొంచెం హెర్బల్ స్మెల్ కూడా మీకు వస్తుంది. మీకు మిడిల్లో చాలా ఫ్లోరల్ నోట్స్ తగులుతాయి. జాస్మిన్, రోజ్, లిల్లీ, అంటే మీరు ఒక ఫ్లవర్ బొకే లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు ఒక 1.5 hour తర్వాత. ఓకే, ఆఫ్టర్ దట్ ఒక మనకి డ్రై డౌన్లో వచ్చేసి ఒక వెరీ స్ట్రాంగ్ పచోలి నోట్ ఇంకా శాండల్వుడ్ నోట్ మీకు తగులుతాయి. ఓకేనా, యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ స్ట్రాంగ్ పచోలి నోట్. ఈ పర్ఫ్యూమ్ మన స్కిన్ మీద లేకపోతే మన క్లోత్స్ మీద లాస్ట్ అయినంత సేపు మీకు ప్రామినెంట్గా ఆ పచోలి ఇంకా ఆ శాండల్వుడ్ నోట్స్ అనేవి క్లియర్గా తెలుస్తుంది.
వెనిలా నోట్ ఉండడం వల్ల మీకు కొంచెం క్రీమీ ఫీలింగ్ కూడా ఈ పర్ఫ్యూమ్ ఇస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో అ మ్యాస్క్యులిన్ పర్ఫ్యూమ్. ఇట్ ఈస్ ఆల్సో అ సాఫిస్టికేటెడ్ పర్ఫ్యూమ్. 5 to 7 hours అనేది మన స్కిన్ మీద లాస్ట్ అవుతుంది. డార్క్ క్లోత్స్ మీద బాగుంటుంది. ఆఫీస్కి యూ కెన్ వేర్ దిస్ పర్ఫ్యూమ్. 4 to 5 స్ప్రేస్ మనకి మోర్ దెన్ ఎనఫ్. ఈరోజు మనం డిస్కస్ చేసిన పర్ఫ్యూమ్స్ లాలీ కాంక్రెనార్ ఎక్స్ట్రీమ్ అండ్ జీనో డేవిడాఫ్. ఇవి రెండు డార్క్ క్లోత్స్ మీద చాలా బాగా సెట్ అవుతాయి. ఒక బియర్డ్ ఉండి ఒక డార్క్ షర్ట్ వేసుకున్నప్పుడు, ఇంకా బయట చాలా క్లౌడీగా ఉండి లైట్ డ్రెస్సులు ఉన్నప్పుడు ఐ ఫీల్ పర్ఫెక్ట్ వెదర్ ఫర్ దీస్ పర్ఫ్యూమ్స్. మన నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పర్ఫ్యూమ్స్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ గైస్.